ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని గణపవరం మండలానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన గ్రామం అర్ధవరం. గ్రామం అంటే మనకి పచ్చని పొలాలు, ప్రశాంతమైన వాతావరణం గుర్తొస్తాయి. కానీ అర్ధవరం గ్రామం మాత్రం అందులో కూడా ఒక ప్రత్యేకమైన గ్రామం. ఇక్కడ ఎక్కువగా రాజులు నివసిస్తూ ఉంటారు. ఈ గ్రామం గురించి వినగానే చాలా మంది గుర్తొచ్చేది ఒకే ఒక విషయం: ప్రాచీన సాంప్రదాయాలు, శుచి శుభ్రత మరియు అద్భుతమైన ఇల్లు. అందరికీ నమస్కారం. నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని గణపవరం మండలానికి సంబంధించిన అర్ధవరం అనే ఊర్లో ఉన్నామండి. అర్ధవరం అనే ఊరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఒక అందమైన పల్లెటూరు. యాక్చువల్గా ఈ ఊరు గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఊళ్ళో ఎక్కువ మంది రాజులు ఎక్కువగా ఉంటారు. అలాగే పాతకాలం నాటి మండువాలోగులు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాంటి రాజుల ఊరైన అర్ధవరం అనే గ్రామం గురించి ఈ వీడియోలో చూద్దామండి. వెళ్ళేదారిలో మంచి మంచి లొకేషన్ కనిపిస్తున్నాయండి. అంటే ఎటు చూసినా వరి పంట పొలాలు, చెరువులు, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అన్నమాట. ముందుకెళ్ళిన తర్వాత ఈ అర్ధవరం అనే విలేజ్ ఏ విధంగా ఉందో చూసేద్దామండి. గ్రామంలోకి అడుగు పెట్టగానే ఒక విషయం వెంటనే గమనిస్తూ ఉంటారు. ఇక్కడ రోడ్లు, వీధులు చాలా శుభ్రంగా ఉంటాయి. చాలా గ్రామాల్లో చెత్త లేదా అస్తవ్యస్తంగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ప్రతి ఇంటి ముందు చాలా నీట్ గా ఉంటుంది. ఇది కేవలం ఒక అలవాటు కాదు, ఇక్కడ ప్రజల జీవన విధానం. అర్ధవరం గ్రామానికి సంబంధించిన ఏం బోర్డు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఈ అర్ధవరం గ్రామం స్టార్ట్ అవుతుందండి. ఈ ఊరికి వెళ్ళే దారి మాత్రం అటు సైడ్ ఇటు సైడ్ వరి పంట పొలాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. వరి పంట పొలాల మధ్యలో జర్నీ మాట. ఈ ఊరికి వెళ్ళి ఎంట్రన్స్ చూడండి ఒకసారి. ఒక ఆర్చ్ ఉంటుంది. ఈ ఆర్చ్ దాటి లోపలికి వెళ్తే ఊరు స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఊరికి ఎంట్రన్స్ లో ఆంజనేయ స్వామి ఆలయం కూడా కనిపిస్తుంది. ముందుకెళ్ళిన తర్వాత ఈ గ్రామం ఏ విధంగా ఉందో చూద్దామండి. వెళ్లే దారిలో ఇక్కడ హౌసెస్ అయితే చూడండి. ఇవన్నీ రాజులు ఉండే ఏరియాస్ అంటండి. అంటే ఇక్కడ ఎక్కువగా అర్ధవరం అంటే రాజుల ఏరియా అని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఉండే ఏరియా అంతా వరుసగా ఇల్లు ఉంటాయి. చాలా నీట్ గా ఉంటాయి అన్నమాట. ఎక్కడా కూడా చిన్న డస్ట్ ఉండదు. చాలా నీట్ గా ఉంటది. ఏ టైం వచ్చినా గానీ మనకు వాళ్ళ ఇంటి ముందు వాకిలు గానీ చాలా పరిశుభ్రంగా ఉంటాయి. ఇల్లులే ఇంత అందంగా ఉన్నాయంటే వాళ్ళ ఊరు కూడా చాలా బాగుంటది అన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి లోపల ఏరియా ఎలా ఉందో చూద్దాం. సార్, ఇక్కడ ఎక్కువగా అందరు రాజులు కదా, ఇల్లు కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ ఎలా సంపాదించారంటారు మీరు? కట్టపడండి. ఇది వరకు ఏం చేసేవారు? ఇదివరకు వ్యవసాయం అండి. ఇప్పుడు వ్యవసాయం. రేగుజల్లి, చేపల జల్లి ఉన్నాయండి. పర్లేదంటారా? ఏమో అంతంత మాత్రంగా ఉన్నాయండి. ఇవి పోతనే పట్టేస్తున్నారు. పోతనే పట్టారు. ఇప్పుడు ట్యాంకులు అండి పోతున్నాయండి ఇప్పుడు. కానీ అర్ధవరం అంటే రాజులు బాగా డబ్బున్న వాళ్ళు, అంటే బాగా డెవలప్ అయిన వాళ్ళు అంటూ ఉంటారు. ఉన్నోళ్ళు ఉన్నారండి, లేని వాళ్ళు ఉన్నారు. ఎక్కడైనా అంతేకండి. నంబూరు రవివర్మరాజు గారితో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. ఇక్కడ రాజులు చాలా సింపుల్ గా ఉంటారండి, చాలా గౌరవంగా ఉంటారు. అందరూ కూడా చాలా సింపుల్ గా ఉంటారండి. రాజులు అంటే ఏదో పెద్ద పెద్ద రాజవంశానికి సంబంధించిన వాళ్ళే, బట్ ఏంటంటే ఇలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. అందరూ ఒకప్పుడు అయితే వ్యవసాయం చేశారు. ఇప్పుడు రైలు చెరువులు అయ్యి వచ్చి కొంచెం ఎకనామికల్ గా బాగానే ఉంది. చూడడానికి హౌస్ అయితే చాలా బాగుంది. ఇలాగే ఉంటుందండి మొత్తం అంతా. రాజుల ఏరియా స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. రాజులు కంపల్సరీ ఒక మామిడి చెట్టు పెంచుకుంటారని విన్నా. వాళ్ళ ఇంటి ముందు ఉండే మామిడి చెట్టు అప్పుడే కాపుకొచ్చేసింది. చూడడానికి భలే ఉందన్నమాట. పల్లెటూరు వాతావరణం అంతా కనిపిస్తుంది.
సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఇంట్లోని తప్పనిసరిగా ఆవకాయ పచ్చల సీజన్ లో ఆవకాయ పెడుతూ ఉంటారు. కానీ రాజులకి ఇంకో విషయం ఏంటంటే సంవత్సరానికి సరిపడిన పప్పులు ఉప్పులు ఒకేసారి కొనేసుకుని ఇలా ఎండబెట్టుకుంటూ ఉంటారు. ప్రస్తుతం అయితే మనకి వీళ్ళ ఇంట్లో ఎండుమిరపకాయలు కనిపిస్తున్నాయి. కానీ ఈ సీజన్ లో సమ్మర్ వచ్చిందంటే అందరూ కందిపప్పు కానీ మినపప్పు కానీ అన్ని పప్పులు ఎండబెట్టుకుని ఒక 1 yearకి సరిపడా సరుకులు అయితే కొనేసుకుంటారు. యాక్చువల్గా అందరికీ తెలిసిన విషయం, తెలియకపోతే కొంతమందికి ఒకసారి గుర్తు చేద్దామని చెప్తున్నాను. బిల్డింగ్ పైకి వస్తే పెసరపప్పు కనిపిస్తుందండి. యాక్చువల్గా మనకైతే వారానికి సరిపడే 1 కేజీ 2 కేజీలు తీసుకుంటాం. కానీ ఇక్కడ చాలా కేజీలు పెసరపప్పు తీసుకున్నారు. 1 సంవత్సరం వస్తాయంటండి ఈ పప్పులన్నీ. ఇలా ఎండబెట్టుకుని సంవత్సరానికి సరిపడా సరుకులు కొనేసుకుని ఇలా ఎండబెట్టుకుని దాచుకుంటూ ఉంటారు. అలాగే పెరుగులో వేసిన పచ్చిమిరపకాయలు అన్నమాట ఇలా ఎండబెట్టారు. ఇవి వడియాల కింద చేసుకుంటారు కదా చాలామంది, అలా కూడా ఇలా సంవత్సరానికి సరిపడా వడియాలు కూడా పెట్టుకుంటారు. అలాగే ఈ పెసరపప్పు అండి, పెసర్లు అనుకుంటా. ఈ పెసర్లు కూడా చూడండి, ఇవి కూడా చాలా స్టాక్ ఉందన్నమాట. ఇక్కడ మినపప్పు కనిపిస్తుంది, అది కూడా సంవత్సరానికి సరిపడే మినపప్పు. అలాగే ఇక్కడ మినపగుళ్ళు కూడా ఉన్నాయి, పొట్టు తీసిన మినపగుళ్ళు. భలే ఎండబెట్టుకున్నారన్నమాట. ఇది కందిపప్పు అండి. ఇవి కూడా 1 సంవత్సరానికి సరిపడే కందిపప్పు స్టాక్ తీసుకున్నారు. ఇలా రాజులందరూ ఇలాగే ఉంటుంది వీళ్ళ కల్చర్. ఒక రాజుల ఇంటికి వస్తే వాళ్ళ మేడపై డాబాపై ఎండబెట్టుకున్న నిత్యావసర సరుకులు ఇలా పెట్టుకుంటారు అన్నమాట. యాక్చువల్గా అయితే మనకి ఈ సంవత్సరానికి సరిపడే బిల్ అయితే ఇచ్చారు మనకి. యాక్చువల్గా ఫైనల్ బిల్ అయితే 70,000 వచ్చింది. ఒకసారి బిల్ కూడా చూపిస్తాను మీకు. యాక్చువల్గా రాజుల ఇల్లు మచ్చుకి ఒకటి చూపిస్తారండి. లోపల ఫర్నిచర్ కానీ బెడ్రూమ్స్ కానీ ఎలా ఉంటుందని. ఒక హౌస్ లోపలికి వస్తే మనకి ఒక బెడ్ కనిపిస్తుందండి. రాజులు ఎక్కువగా పందిరి మంచాలు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. చూసారు కదా ఈ పందిరి మంచాన్ని ఎలా నీట్గా, అంటే బెడ్రూమ్స్ ఇలా ఉంటాయి, వీళ్ళంతలా నీట్గా మెయింటైన్ చేసుకుంటారని చూపించడానికి. పాతకాలం నాటి పందిరి మంచాలు ఎక్కడో కానీ రేరుగా ఉంటాయి. ఇప్పుడు కాలంలో కూడా ఇంత అందంగా డెకరేట్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. బెడ్రూమ్స్ ఇలా ఉంటాయని మచ్చుకు ఒక హౌస్లో బెడ్రూమ్ చూపిస్తున్నాను. ఇక్కడ కాలువకి ఒక వంతునేసి వెనకాల ఒక గెస్ట్ హౌస్ కింద కట్టారన్నమాట. చాలా అంటే చాలా బాగుంటది. ఎక్కువగా పొలాల మధ్యలో గెస్ట్ హౌస్ కట్టుకుంటూ ఉంటారు. ఒకసారి లోపలికి వెళ్దాం, లోపల ఎలా ఉందో చూద్దామండి. ఎటు చూసినా వరి పంట పొలాలు కనిపిస్తాయి. ఇక్కడ ఏమో చెరువు ఉంది. ఈ చెరువు దగ్గర పనస చెట్టు, అలాగే మామిడి చెట్లు, సపోటా చెట్లు అన్నీ ఉన్నాయి. ఒక గెస్ట్ రూమ్ అంట. ఎవరైనా గెస్ట్లు వస్తే ఇక్కడ
ఉండడానికి వీలుగా ఇటువంటి ఒక రూమ్ అయితే ఏర్పాటు చేశారు. యాక్చువల్గా సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలా మంది చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ ఈ ప్లేస్కి వచ్చి పల్లెటూరులో సంక్రాంతి సెలబ్రేషన్ చూడాలంటే తప్పనిసరిగా చాలా బాగుంటుందని అంటూ ఉంటారు. ఇక్కడ క్లైమేట్ వాతావరణం చూడండి, అసలు ఇలాంటి వాతావరణంలో ఉంటే మనసంతా ఏదో తెలియని ఫీలింగ్ అన్నమాట. అంత బాగుంది. నాకు ఇక్కడ నేను చూస్తుంటేనే ఏదో ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత అర్ధవరం అనే ఊరు ఎలా ఉంటుందో చూద్దామండి. ఇక్కడి నుంచి ఒకసారి లొకేషన్ చూడండి. రోడ్డుకి ఒక పక్క అయితే వరి పంట పొలాలు, అలాగే చెట్లు కూడా పెంచారండి వరుసగా కొన్ని. యువతల వైపు మామిడి తోటలు కనిపిస్తూ ఉంటాయి. మంచి క్లైమేట్ మాట, భలే ఉంటుందండి ఈ రోడ్ జర్నీ కూడా. ఇక్కడ ఎక్కువగా మామిడి తోటలు కూడా ఉన్నాయన్నమాట. లోపలికి వెళ్ళి మామిడి తోట ఎలా ఉందో చూద్దామండి. చిన్న చిన్న మామిడి తోటలే, బట్ కాయలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. పల్లెటూరులో ఒక మామిడి తోట కొన్ని ఎకరాల్లో పెంచుకుంటే భలే అనిపిస్తూ ఉంటుంది. ఉగాది వచ్చేస్తుంది, మామిడికి సిద్ధంగా ఉంది, మామిడి కాపుకి. ఇవన్నీ మామిడి తోటలే. ఒకసారి మచ్చికి ఇక్కడ ఉండే ఏరియా ఎలా ఉందని చూపించడానికి ముందుకెళ్ళిపోదామండి. అర్ధవరం ఊరు ఎలా ఉందో చూసేద్దాం. కొంతవరకు వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని హౌసెస్ కనిపిస్తున్నాయండి. మనకి 2 హౌసెస్ కనిపిస్తున్నాయి. వీళ్ళు కూడా రాజులుండే ఏరియా అన్నమాట. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ప్రస్తుతం అయితే మనకి ఎవరు కనిపించట్లేదు. ఉంటే వాళ్ళు అడిగి కొన్ని విషయాలు అడిగి తెలుసుకునేవాడిని. చాలా 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 బాగుందన్నమాట. ఈ 2 హౌసెస్ చూసిన తర్వాత మనకి ఇక్కడ ఉండే క్లైమేట్ చూడండి. ఇక్కడ ఇంటికి ఈశాన్యంలో ఒక చెరువు మాట. ఈ చెరువులో కలువ పూలు కనిపిస్తున్నాయండి. అసలు ఏదో కేరళలో ఉన్నామా అని అనిపించేలా ఉందన్నమాట. మనకి ఈ మధ్య దిండి రిసార్ట్ వీడియో చూపించినప్పుడు అక్కడ ఎక్కువగా ఇటువంటి కలువ పూలు వాటర్ ఉండే ప్లేస్లు కనిపిస్తాయి కదా. అలాగే ఒక చెరువు, ఆ చెరువు వెనకాల వరి పంట పొలాలు. భలే ఆహ్లాదకరమైన వాతావరణం. ఇలా సాయంత్రం అప్పుడు ఇలా కూర్చుని సరదాగా ఇలా రిలాక్స్ అవుతూ అసలు కబుర్లు చెప్పుకుంటే అసలు ఏదో తెలియని ఫీలింగ్ అన్నమాట. అసలు ఇలాంటి ఊరిని వర్ణించాలంటే ఎంత చెప్పినా తక్కువే. చాలా అంటే చాలా బాగా నచ్చేసింది నాకు వెళ్ళే ఊరు మాత్రం. ఇంకా ఈ ఊరు ఇంకా కంప్లీట్ అవ్వలేదండో, చాలా ఉంది. ఊరంతా చూపించాలి కాబట్టి ఇక్కడ తర్వాత నెక్స్ట్ ఏరియా ఎలా ఉందో చూసేద్దామండి.
అర్ధవరం వెళ్ళే దారిలో అంటే శివరమణ క్షేత్రం దాటిన తర్వాత మనకి ఒక రోడ్డు కనిపిస్తుంది. రోడ్డు దగ్గర ఉండే ఏరియాలో హౌసెస్ చూడండి, ఒక రోడ్డు ఉంటుంది. రోడ్డుకి అటువైపు ఇటువైపు మంచి అందమైన హౌసెస్ కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ రాజులు ఉండే హౌసెస్ అన్నమాట. వాళ్ళ కల్చర్ ఎలా ఉందో తెలియాలంటే మనకి రోడ్డుగా ఆనుకుని చాలామంది రాజులు ఇక్కడ కుర్చీలో కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుత జనరేషన్లో ఎవరో కూడా అందరూ టీవీలకు అతుక్కుపోయి మొబైల్కి అతుక్కుపోయి ఉండే కాలంలో సరదాగా పాత రోజుల కాలం నాటి రోజులు గుర్తు చేసే విధంగా కొంతమంది ఇలా కూర్చుని ఉంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒకసారి వీళ్ళ గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. రాజుగారు నమస్తే. మీ పేరండి? నా పేరు పెద్దిరాజు గారు అండి. పెద్దిరాజు గారు, అద్దాడ పెద్దిరాజు గారు. అద్దాడ పెద్దిరాజు గారు. ఏంటి సార్ మీ ఊర్లో రాజులందరూ సాయంత్రం అయ్యేటప్పటికి ఇలా కూర్చుని ఉంటారా? అంతా కూడా కూర్చుని కౌర్లు చెప్పుకుంటా ఉంటామండి. కబుర్లు చెప్పుకుంటా ఉంటారు. ఆ మంచి చెడ్డ అది చెప్పుకుంటా ఉంటాం. ఇప్పుడు అందరూ టీవీలు మొబైల్, కానీ మీరు మాత్రం సాయంత్రం ఇలా మాట్లాడుకోకపోతే ఏమో బాగోదా? బాగోదండి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎక్కడ వచ్చి కూర్చుని అన్ని చెప్పుకుంటామండి. మిమ్మల్ని చూస్తుంటే మన పల్లెటూరు రోజులన్నీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి అన్నమాట. ఎలా ఉంటుంది సార్ రాజుగారు మీ ఊరు? ఆ ఊరు పూర్వం నుంచి రాజులే పద్ధతిగా ఉంటారండి. రాజులు పొద్దుటే టిఫిన్ కంప్లీట్ అయిపోయి 11 గంటలకు భోజనాలు అయిపోతాయి, తర్వాత పడుకుంటారు. అవన్నీ నిజమేనంటారా? మీరు కూడా అంతేనండి? మేము మళ్ళీ 3:00 ఇలా వచ్చేస్తాం. ఓకే. 3:00 టీ తాగి వచ్చేస్తాం. ఏ సెంటర్గా సెంటర్ అందరూ కూర్చుంటారు, కూర్చుని కళ్ళు చెప్పుకుంటారు. ఇంకా పంచుకొట్టు షర్ట్లు కండు భలే ఉంది. మీకు చూసారు కదా, ఒక రాజుగారిని చూస్తుంటే భలే మాట్లాడారు. ఇక్కడ ఇంకా చాలా మంది రాజులు ఉన్నారు, వాళ్ళు కూడా కొన్ని విషయాలు అడుగుదాం. నమస్తే రాజుగారు. నా పేరు రామకృష్ణరాజు, రామ్ అంటారు. ఊరంతా ఐకమత్యంగానే ఉంటామండి. ఎవరు వచ్చినా మంచి చెడ్డకి అందరు గౌరవంగా ఇస్తారు. పూర్వం నుంచి ఊరు రాజులదే. ఏం చేసేవారు సార్ ఇది వరకు మీరు పాత రోజుల్లో? మేము అందరూ వ్యవసాయం పని చేసేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అంటే మేము రిటైర్ అయ్యాం. మా పిల్లలు చెరువులు అవి చేసుకుంటున్నారు. ఇప్పుడు చెరువులు చేస్తున్నారు. ఊళ్ళో ఇల్లు చూస్తే ఇంద్ర భవనాలు లాంటి ఇల్లు ఉన్నాయండి. మాకు జనం లేరు. పిల్లలు బయటకు వెళ్ళిపోయి ఈ లోగుళ్ళు, ఈ డాబాలు, ఈ మేడలు అలా ఉన్నాయి. ఒకప్పుడు మండువాలోకి ఎక్కువ ఉండే బాబు లాటు మూలడిపోయి ఉన్నాయి. అన్ని పీకేసి కూర్చున్నారు. ఇంకా అసలు ఎన్ని లోగుళ్ళు, ఒక్కో లోగుల్లో 20-30-40 మంది ఉండేవారండి ఆ లోగుట్లో. అందరు కలిసిమెలిసి. ఇంకో రకంగా కాదు, అప్పుడు ఏమొచ్చినా సరే నలుగురు కలిసిమెలిసి ఉండేవారు. ఊరికి 2 వీధులు. ఇదే ఇక్కడ నుంచి ఒక వీధి అలా విడిపోతుంది. అది చిన్న ఈది అంటారు, ఇది పెద్ద ఈది అంటారు. పెద్ద వీధి అంటే ఊరి చివరి దాకా ఉంటుంది. మా ఊళ్ళో పూర్వం జమీందారులు కట్టిన గుళ్ళు శివాలయం, వెంకటేశ్వర స్వామి గుడి అండి. తర్వాత మా తాతల కాంచి ఒకటి ఆంజనేయ స్వామి గుడి, రామాలయం ఇవన్నీ కట్టారండి. అందరు కూడా మధ్య అందరు కలిసిమెలిసి ఉంటామండి. సాయంత్రం 3 గంటలకి ఇలా వస్తారు. ఏ పక్క వాళ్ళు ఆ పక్కన కూర్చుంటారు. రాజుగారు మీ పేరేంటి? రామ్ సూర్యనారాయణ అండి. రామ్ సూర్యనారాయణ రాజు గారు, ఎలా ఉంటది మీ ఊరండి? అందరూ ఐకమత్యంగా బాగానే ఉంటారు. అందరం కలిసి గట్టిగానే ఉంటారు. ఎవరికి లేదు రాజులకి, ఎప్పటికే అంటే మామూలుగా బయట వెళ్ళారు కానీ మామూలుగా గర్రంగా ఏమంటారు. అసలు అందరూ ఐకమత్యంగా ఉంటారు. పెళ్ళికి పేరెంటాలకి అన్నిటికి బాగానే ఉంటారు. సంక్రాంతి వస్తే బాగుంటది. బాగుంటుంది, చాలా బాగుంటుంది. మా ఆడపిల్లలు అందరూ, మా మనవాళ్ళు గినవలం అందరూ ఎక్కడున్నా ఏ ఊళ్ళో ఎవరో ఆడపడుచులు వాళ్ళ పిల్లలందరూ వచ్చేస్తారండి. వచ్చేసి ఏ పక్కన ఆ పక్కనే ఉంటారు వాళ్ళందరూ. 40-50 మంది ఆడపిల్లలు, మా మనవలు గెలవలు అందరూ ఆడుకుంటారు. రాత్రి 1 గంట దాకా ఆడతారు వాళ్ళు. అదే ఆ దరోళ్ళు అదన్నీ, ఈ దరోళ్ళు ఇదన్నీ. రాజుగారు మీ పేరేంటి? వాడిపిల్లలు అంటారు. ఏం చేస్తూ ఉంటారు రాజుగారు మీరు ఇది వరకు? బండి తోలివరా? ఇప్పుడు బళ్ళు లేవు, 2 బళ్ళు. మళ్ళీ ఆ రోజులు ఇలా బండి నడుపుతాను మీకు చూడాలనిపిస్తుంది మాకైతే. టీవీలో చూస్తాం మిమ్మల్ని, ఆ ఇల్లు చూస్తాం, మాకు ముచ్చట చేసుకొస్తుంది. మేము మాటలుగా వింటాం. పాడి గేదెలు కూడా చూపించారు ఒక ఊళ్ళో. ఇలా అందరినీ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది అన్నమాట. పల్లెటూళ్ళలో ఇలా సరదాగా మాట్లాడుకునే పెద్దవాళ్ళు ఎవరు లేరు. పెద్దలు మాట సర్దుముట్టని ఆ రోజుల్లో చెప్తూ ఉండేవారు. ఏంటంటే వీళ్ళ దగ్గర చాలా మంచి మంచి విషయాలు మనకు చెప్తే భవిష్యత్తులో మన పిల్లలు కూడా ఆ మంచి విషయాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇలా కూర్చోబెట్టుకుని చెప్పుకునే రోజులు ఆ రోజుల్లో ఉండేవి. ఇప్పుడు రాను రాను ఇలాంటి కల్చర్ తగ్గిపోతుంది. ఇవన్నీ మీకు గుర్తు చేయలేని విధంగా ఈ అర్ధవరం అనే విలేజ్లో ఇలాంటి పెద్దవాళ్ళని చూపిస్తున్నాను. వాళ్ళ మాటలు మీకు వినిపిస్తున్నాను. ఎందుకంటే భవిష్యత్తులో వీళ్ళ మాటలు మీకు గుర్తుండాయి. భవిష్యత్తులో మన పిల్లలకి ఏ విషయాలు నేర్పుతారని మీకు చూపించడానికే. ఇక్కడి నుంచి ముందుకెళ్ళిన తర్వాత అర్ధవరం అనే విలేజ్ ఏ విధంగా ఉందో చూద్దామండి. థ్యాంక్ యూ సార్.
ఈ గ్రామంలో ముఖ్యంగా 2 ప్రధాన వీధులు ఉన్నాయి. ఈ వీధుల్లో రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఇల్లు చూస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. బయట నుంచి చూస్తేనే ఇల్లు ఇలా అందంగా కనిపిస్తూ ఉంటాయి, కానీ లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం నిజంగా ఇంద్రభవనాలే. పెద్ద పెద్ద హాళ్ళు, అందమైన వాకుళ్ళు, పాతకాలపు చెక్క తలుపులు. ఇవి చూస్తుంటే పాతకాలపు రాజసమైన జీవన విధానం ఎలా ఉండేదో అర్థమవుతుంది. అర్ధవరం ఊరంతా చూసిన తర్వాత ఇక్కడ మచ్చుకి కొన్ని హౌసెస్ చూపిద్దామని మీకు చూపిస్తున్నానండి. ఈ ఊరికి సంబంధించిన ఒక చెరువుకి పక్కనే ఒక డూప్లెక్స్ భవనం కనిపిస్తుందండి. కానీ సిటీలో ఇటువంటి డూప్లెక్స్ హౌసెస్ కడుతూ ఉంటారు. అర్ధవరం గ్రామంలో కూడా ఒక పెద్ద డూప్లెక్స్ హౌస్ కనిపిస్తుంది. ఇది ఈ ఊరికి సంబంధించిన రాముగారి హౌస్ అంటండి. చాలా ఫేమస్ అయిన రాజకీయవేత్త మాట. బయటకైతే ఇలా ఉందండి. లోపలికి వెళ్ళి లోపల ఇంటీరియర్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఒకసారి గేట్ తీసి లోపలికి వెళ్తే లోపల ఏరియా ఎలా ఉందో ఒకసారి చూసేద్దామండి. పల్లెటూరులో ఎంత అందమైన ఇల్లు ఉంటాయా అనిపించేలాగా ఉండే ఒక పెద్ద భవనం అన్నమాట. ప్రస్తుతం ఆయన ఇంట్లో ఉంటే ఆయనతో కొన్ని విషయాలు మాట్లాడేవాళ్ళం. బట్ ఏదేమైనా ఓవరాల్గా ఈ ఊరంతా తీసేటప్పటికి మనకున్న టైం అంతా అయిపోయింది. ఓవరాల్గా ఈ హౌస్ ఎలా ఉందో చూద్దామండి. చాలామంది రాజుల ఏరియా ఎలా ఉంటుంది, రాజుల హౌస్లో ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలని కోరుకుంటుంది. ఒకసారి వీళ్ళ ఇంట్లో ఉండే ఇంటీరియర్ ఎలా ఉంటుంది, ఈ సింహం దారం తీసి లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఏరియా ఎలా ఉందో చూడొచ్చు మీరు. అసలు అద్భుతం అన్నమాట. అంటే ఇది ఇల్లా లేదా ఇంద్రభవనమా అన్నట్టు అనిపిస్తుంది. లోపల రాగానే ఒక విశాలమైన హాల్ అండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంటీరియర్ కానీ లేదా ఉండే ఫర్నిచర్ కానీ మీరు ఎక్కడో హైదరాబాద్, వైజాగ్ ఇటువంటి సిటీల్లోనే చూస్తుంటారు. కానీ మా అర్ధవరం అనే ఊర్లో ఇంత అందమైన ఇల్లు ఉంటాయని చూపించడానికి మచ్చికి ఈ రాముగారి హౌస్ అయితే చూపిస్తున్నారండి. అంటే ఇలాంటి హౌసెస్ చాలా ఉంటాయి ఈ ఊళ్ళో. బట్ ఏదేమైనా ఇది చాలా అందంగా ఉండే హౌస్ మాట. ఓవరాల్గా ఈ ఇల్లు ఎలా ఉందనేది, ఇంటీరియర్ ఎలా ఉన్నదని ఒకసారి చూపిస్తానండి. ఊరంతా చూస్తుంటే ఇక్కడ ఒక ఈ ఊరికి సంబంధించిన హై స్కూల్ కనిపిస్తుందండి. అంటే ప్రతి గ్రామానికి ఒక్కొక్క హై స్కూల్ ఉంటుంది. అలాగే ఈ అర్ధవరం గ్రామానికి సంబంధించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అర్ధవరం. ఈ స్కూల్ వాతావరణం చూస్తుంటే చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉందండి. యాక్చువల్గా ఈ ఊళ్ళో చదివిన చాలామంది విద్యార్థులు ఇప్పుడు మంచి మంచి పొజిషన్లో ఉండే ఉంటారు. వాళ్ళందరూ జ్ఞాపకాలు గుర్తుగా అర్ధవరం హై స్కూల్ ఏ విధంగా ఉందో చూద్దామండి.
అమ్మ నమస్తే అండి. నమస్తే అమ్మ. అందరూ మీ గురించి చెప్తున్నారు, ఎందుకంటే ముసలి వాళ్ళకి కానీ వంట చేసుకోవాలని కానీ మీరు వంట చేసి పంపిస్తారని అంటే చెప్తున్నారు. నా పేరు ప్రభావత్ అండి. మా ఆయన గారి పేరు బలరామరాజు, సాగిరాజు విజయరామరాజు గారు అని చెప్పి ఆయన ఒక 20-30 మందికి లేని వాళ్ళకి, అంటే కొడుకులు చూడలేని వాళ్ళకి, భర్త చూడలేని వాళ్ళకి, భార్య చూడలేని వాళ్ళకి అందరికీ మాకు నెలకి ఇంతని అమౌంట్ ఇస్తారండి. మేము వంట చేసి 2 పూటలకి క్యారేజీ పంపిస్తాం. ఏమేమి పెడతారమ్మా? క్యారేజ్ వచ్చి చాలా పెద్దగా ఉంది. క్యారేజ్ వచ్చి ఒక గిన్నెలో పెరుగు వస్తామండి, ఒక గిన్నెలో పెరుగు ఒక వస్తుంది, గిన్నెలో సాంబారు, ఒక గిన్నె కూర, 2 పూటలకి 2 గిన్నెలు రైస్ పెడతామండి. ఒక్కొక్కరికి ఒక్క క్యారేజ్. రోజు మనిషి ఉంటాడండి, మనిషి ఎవరింటికి వాళ్ళు పట్టుకెళ్ళి ఇచ్చేసి వస్తాడండి. మళ్ళీ పొద్దున్నే ఖాళీ క్యారేజ్ తీసుకొస్తారు. మరి అందరూని పూనుకుని ఎవరు పుట్టినరోజు వచ్చినా వృద్ధులకి అలాగా సేవ చేయటం, వాళ్ళకి బిర్యానీలని, బట్టలని. ఇంటికల్లా 2 హైదరాబాద్లో ఉంటారు. విజయరామరాజు గారు అని, సాగిరాజు విజయరామరాజు గారు అని హైదరాబాద్లో ఉంటారండి ఆయన. సంక్రాంతికి ఈ ముసలి వాళ్ళందరికీ బట్టలు, డబ్బులు ఇస్తారండి, స్వీట్లు ఇస్తారు. నేను జీతం తీసుకుని సహకరిస్తానండి. మోకాళ్ళు అరిగిపోయినాయి అయినప్పటికీ కూడా ముసలి సేవ చెయ్యాలని చెప్పి చేస్తున్నానండి. అంటే ఈ రోజుల్లో ఒకరికి వండి పెట్టడం అంటేనే కష్టం. అవును. అలాంటి మీరు ఈ వయసులో కూడా ఒక 25 మందికి 20 మందికి వండి పెడుతున్నారంటే చాలా గ్రేట్. వండి పెడుతున్నానండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. అర్ధవారం అని ఊరొస్తే ప్రభావత్ గారు కొంతమందికి, అంటే చాలామంది వృద్ధులు ఈ కాలంలో వాళ్ళ సరిగ్గా వండుకోలేరు అన్నమాట. కొంతమంది పేరెంట్స్ అటు పేరెంట్స్ ఇక్కడ ఉండి పిల్లలు వేరే చోట ఉంటారు. అలాంటి వారికి, ముసలి వాళ్ళకి లేదా పనులు చేసుకోలేని వాళ్ళకి ఈ ప్రభావతి గారు ఇలాగా క్యారేజీల్లో పెట్టి ఒక 5 గిన్నెల క్యారేజ్, ఒక దాంట్లో పెరుగు, సాంబారు, 2 గిన్నెల రైసు, ఒక కర్రీ ఇలా ఉండి ఈ 5 గిన్నెలతో క్యారేజ్ ప్రతి 20 మందికి, ఇంచుమించు 20 మందికి ఉంటారంట. వాళ్ళందరికీ 20 సంవత్సరాల నుంచి ఇదే విధంగా వండి పెడుతున్నారన్నమాట. చాలా గ్రేట్ అన్నమాట. వీళ్ళందరికీ ఈ ఊరి గ్రామస్తులు, అలాగే విజయరామరాజు గారు, అంతేండి విజయరామరాజు గారు వీళ్ళ ఆధ్వర్యంలో లేని వృద్ధులకి, చేసుకోలేని వృద్ధులకి ఇటువంటి క్యారేజీలు పంపించడం చాలా గ్రేటు. ఈ ఊరికి ప్రధానంగా మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రభావతి గారిని ఇలాగా కొంత పంట కలెక్ట్ చేసి లేని వాళ్ళకి హెల్ప్ చేసే, సాయం చేసే ఈ ఊరు కట్టుబాట్లు చూస్తుంటే చాలా మెచ్చుకోవాల్సిన విషయం. మన ఊర్లో కూడా చాలా మంది నిరుపేదలు కానీ చేసుకోలేని వృద్ధులు ఉంటారు. వీళ్ళ ఆదర్శంగా తీసుకుని కొంత ఫండ్ కలెక్ట్ చేసుకుని ఇలా ఫుడ్ డొనేట్ చేస్తే అన్నదానానికి ఇచ్చిన దానం లేదని చెప్తూ ఉంటారు. కొన్ని క్యారేజీలు కనిపిస్తున్నాయి, ఇలాగే 20 క్యారేజీలు ఉంటాయి. మార్నింగ్ టైంలో వస్తే అసలు ఏమేమి వండేవారో అవన్నీ చూపించేవాడిని. బట్ ప్రస్తుతం అయితే ఈవినింగ్ టైం అయిపోయింది కాబట్టి మనం చూపించట్లేదు. ఇంకోసారి వస్తే కనుక ప్రభావతి గారు తయారు చేసే వంటకాలు ఏ విధంగా ఉంటాయి అవి కూడా చూపిద్దామండి. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఊరు ఎలా ఉందో చూద్దామండి. ప్రభావతి గారు అయితే మనకి ఆవిడ చేసిన కొన్ని పదార్థాలు అయితే మనకి తినమని ఇచ్చారు. శివరమణ క్షేత్రం అని ఒక క్షేత్రం ఉంటుందండి. మీకు అరుణాచలం శివాలయం తెలుసు, అదే విధమైన కన్స్ట్రక్షన్ తో ఇక్కడ శివరమణ క్షేత్రం కూడా నిర్మించడం జరిగింది. ఒకసారి శివరమణ క్షేత్రం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. ఈ శివరమణ క్షేత్రం గురించి కొన్ని విషయాలు చెప్తారా? మీ పేరు? బలరామరాజు అండి, పళ్ళేపల్లి బలరామరాజు. ఈ ఊరి గ్రామం పేరు అర్ధవరం. అర్ధవరేశ్వర స్వామి, అరుణాచలేశ్వర స్వామి. ఇక్కడ జరిగేది డైలీ సత్సంగం ఉంటుందండి. మాకు అమ్మగారు ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ వచ్చి ఇక్కడ సత్సంగం జరుపుతారన్నమాట అండి.
40 సంవత్సరాల నుంచి రోజు జరుగుతుంది. రోజు జరుగుతుంది. ఒకసారి వెళ్దాం. చాలా బాగుంది సార్. ఇది ఒక పుట్ట అండి, శివరామ నక్షత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మధ్యలో శివాలయం, ఒక పుట్ట. చుట్టూనేమో ద్వాదశ లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు మొత్తం అన్నీ కూడా అటు ఉన్నాయి. వాటర్ వచ్చి ఇలా పడుతూ ఉంటాం చుట్టూ, అలాగా మొత్తం తడుతూ ఉంటుంది. ఈ శివరమణ క్షేత్రంలో ఇక్కడ ఒక శివలింగానికి ఇలా నీటి బిందువులు పైనుంచి పడే విధంగా ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటు, ఈ నిర్మాణం చూస్తుంటే అసలు చాలా అద్భుతంగా ఉంది. అంటే అరుణాచలం ఎలా ఉంటుందో తెలియదు కానీ అరుణాచలం కంటే చాలా అందంగా ఈ శివలింగాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఒకవైపు ఏమో అర్ధవరేశ్వర స్వామి, ఒకవైపు అయితే అరుణాచలేశ్వర స్వామి, రెండు ఆకారాలు ఒకే శివలింగంలో కొలువై ఉండేటట్టు ఈ నిర్మాణం అయితే ఏర్పాటు చేశారు. ఇది కైలాసనాథ స్వామి, పార్వతీ సమేత కైలాసనాథ స్వామి. కార్తీక పౌర్ణమి రోజుని ఇక్కడ జ్యోతి వెలిగిందామండి. ఊరు చివరికంట అంత వెలిగిస్తారా? ఇక్కడ వెలిగిస్తాం. ఇది మోక్ష ద్వారం అండి. దీనిలోంచి దూరం వెళ్తా ఉంటారు. ముసలోళ్ళు అయినా ఇంకోళ్ళు పడిచోళ్ళు అయినా కొంచెం ఫ్రీగా వెళ్ళేలా పెట్టామన్నమాట. ఓకే. మోక్ష ద్వారం కిందది మోక్ష ద్వారం టెంపుల్ అండి. ఇదే మీకు ఈశాన్యంలో మాత్రం చెరువు ఉంది. ఏది కట్టినా కానీ చాలా అందంగా కట్టారు. మిగతా కాకుండా చిన్న కట్టినా ఉన్న దాంట్లో చాలా అందంగా కట్టారు అన్నమాట. అర్ధవరం గ్రామ ప్రజలతో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. ఏంటంటే ఇక్కడ శివరమణ క్షేత్రం ఉంది. ఈ రమణ క్షేత్రం గురించి మనకి అంత ఐడియా లేదు. ఇలా గ్రామ ప్రజలకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది. అంటే మనకి అరుణాచలం వెళ్ళి అరుణాచలం టెంపుల్ ఏ విధంగా ఉంటుందో అదే విధమైన స్ట్రక్చర్ని ఈ చిన్న ఊర్లో, ఇలాంటి ఊర్లో ఒక చిన్నగా ఏర్పాటు చేశారు. చాలా అద్భుతమైన నిర్మాణం అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా ఇటు సైడ్ గోదావరి జిల్లాలో విజిట్ చేస్తే కనుక తప్పకుండా అర్ధవరం అనే విలేజ్ రండి. వీళ్ళ ఊరు ఎలా ఉంటుందో మీరే చూడొచ్చు. వీళ్ళందరూ రాజులేమట. రాజులు ఎక్కడున్నా వాళ్ళ కల్చర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఊరంతా ఎక్కువగా ఆలయాలు కూడా ఉన్నాయన్నమాట. ఒకే యూనిటీగా ఏదైనా పని చేయాలనుకుంటే అందరూ తలకొచ్చి చేసి ఈ టెంపుల్ అయ్యి నిర్మించుకున్నాం, ఇలాగే మా ఊరిని ఇలా డెవలప్ చేసుకున్నాం అని చెప్తున్నారు. ఇంకా ముందుకెళ్దామని ముందుకెళ్ళిన తర్వాత ఈ అర్ధవరం అనే ఊరు ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. ఒకప్పుడు ఎక్కువగా వరి పంట పొలాలు ఎక్కువగా ఉండేవి. అంటే అగ్రికల్చర్ ఎక్కువగా చేసేవారు. ప్రస్తుత కాలంలో అందరూ ఎక్కువగా చేపల చెరువులు, రైలు చెరువులు ఎక్కువగా చేస్తుంటారు. ఈ మధ్య ఎక్కువగా వీళ్ళు డెవలప్ అవడానికి కారణం ఏంటంటే రైలు చెరువులు అని కూడా చెప్పవచ్చు. అర్ధవరం ఇంత బాగా డెవలప్ అయ్యి ఎక్కువ మంచి మంచి భవనాలు ఉన్నాయంటే దానికి కారణం ఈ చెరువులు కూడా ఒక రకంగా చెప్పుకోవచ్చు. చూసారు కదా చెరువుల దగ్గరికి ఉండే క్లైమేట్ ఎంత బాగుందో. అసలు చెరువుల దగ్గర ఉండే ప్లేస్ కూడా ఒక గెస్ట్ హౌస్ లా ఉంటాయండి. ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ నిర్మించుకుని చెరువులు చేస్తూ ఉంటారు. చెరువుల దగ్గర ఉండే క్లైమేట్ ఎంత అందంగా ఉంటుంది, పల్లెటూరు అంటే ఎలా ఉంటుందని చూపించడానికి. ఇంకా ముందుకెళ్దామండి, ఊరు ఎలా ఉంటుందో చూసేద్దాం.
అర్ధవరం గ్రామంలో జీవన విధానం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ప్రజలు చాలా ఆతిథ్య స్వభావం గలవారు. గ్రామంలోకి ఎవరు వచ్చినా వాళ్ళని చాలా గౌరవంగా ఆహ్వానిస్తూ ఉంటారు. పాత సాంప్రదాయాలు, కుటుంబ విలువలు ఇంకా ఇక్కడ బలంగానే కొనసాగుతున్నాయి. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఒక అందమైన గ్రామం అర్ధవరం. శుభ్రత, అందమైన ఇల్లు, పురాతన మండువాలో ఇల్లు, ఆలయాలు మరియు సాంప్రదాయమైన జీవన విధానం, ఈ అన్నింటి కలయికే ఈ అర్ధవరం గ్రామం ప్రత్యేకత. మీకు ఈ అర్ధవరం వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అద్భుతమైన గ్రామాల వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్, అంతర్వేది. అర్ధవరం గ్రామంతా చూపించడానికి నాకున్న ఈ టైం సరిపోలేదండి. రేపటి వీడియోలో అర్ధవరం గ్రామంలోని ఒక పురాతన మండువలగుల గురించి, అలాగే అర్ధవరం గ్రామ దేవత గురించి ఇంకా మరిన్ని విషయాలు రేపటి వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్, అంతర్వేది.